హాయ్ ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు కలియుగ వైకుంఠమైన తిరుమలలో వెంకటేశ్వరుడు నిత్యం ఎలా పూజలందుకుంటాడో అని. కాని ఇలా నిత్యం పూజలందుకునే తిరుమల వెంకటేశ్వర దేవస్థానాన్ని పుష్కర కాలం పాటు అంటే అక్షరాల 12 సంవత్సరాల పాటు మూసివేశారని మీలో ఎంతమందికి తెలుసు? గురువారం అంటేనే తిరుమలలో ఎందుకు భయపడతారు? తిరుపతిలో ఉన్నది అసలు విగ్రహం కాదా? తిరుమలకొండ అనగానే మనకి గుర్తుకు వచ్చేది ఆ వెంకటేశ్వరుడు మాత్రమే. కాని నిజానికి ఆ తిరుమలకొండ వరాహస్వామి సొంతం అని. ఆ వరాహస్వామి ఆ 7 కొండలను వెంకటేశ్వరుడికి దానమిచ్చాడని మీలో ఎంతమందికి తెలుసు? ఇంకా మీకు తెలియని ఇలాంటి చాలా విషయాల గురించి, అలాగే వెంకటేశ్వర విగ్రహ రహస్యాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఆ శ్రీనివాసుడు తిరుమల కొండకు ఎందుకు రావలసి వచ్చిందో తెలుసుకుందాం. ఒకరోజు సరస్వతి నది తీరంలో మునులు మన భూమి సుభిక్షంగా ఉండడానికి యజ్ఞం చేస్తున్నారు. యజ్ఞం చేస్తున్న వారికి ఒక సందేహం వచ్చింది. అసలు ఇప్పుడు మనం చేస్తున్న యజ్ఞ ఫలాన్ని త్రిమూర్తులలో ఎవరికీ సమర్పించాలి? అసలైనది త్రిమూర్తులలో ఎవరు శ్రేష్ఠులు అని మునులంతా ఒక చోటుకు చేరి వాళ్లలో వాళ్లు చర్చించుకోసాగారు. ఎంత చర్చించినప్పటికీ వారంతా ఏకాభిప్రాయానికి రాకపోవడంతో ఆ మునులందరూ వాళ్లలో గొప్పవాడైన భృగు మహర్షి దగ్గరికి వెళ్లి త్రిమూర్తులలో ఎవరు శ్రేష్ఠుడో కనుక్కోమని కోరారు. దానికి భృగు మహర్షి అంగీకరించాడు. భృగు మహర్షి ఆ మునులలో గొప్పవాడు మాత్రమే కాదు, ధర్మశాస్త్రాలపై గొప్ప జ్ఞానము కలవాడు. అంతేకాదు తానే త్రిమూర్తులందరికంటే గొప్పవాడినని భావించే ముక్కోపి కూడా. ప్రతి చిన్నదానికి కోపం తెచ్చుకుని అందర్నీ శపిస్తూ ఉండేవాడు. యజ్ఞఫలం ఎవరికి ఇవ్వాలో నిశ్చయించుకోవడానికి, త్రిమూర్తులలో ఎవరు శ్రేష్ఠుడో తెలుసుకోవడానికి భృగు మహర్షి మొదటగా బ్రహ్మదేవుడు ఉండే సత్యలోకానికి వెళ్లాడు. కాని బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చిన భృగు మహర్షిని పట్టించుకోకుండా తన ధ్యానం తాను చేసుకుంటున్నాడు. అప్పుడు భృగు మహర్షి బ్రహ్మదేవుడికి వందనం చేస్తూ, బ్రహ్మదేవా, నేను భృగువును వచ్చాను అని అన్నాడు. బ్రహ్మదేవుడి దగ్గరి నుండి ఉలుకు పలుకు లేదు. మళ్లీ భృగు మహర్షి ఈసారి గొంతు పెంచి, బ్రహ్మదేవా, నేను భృగువును వచ్చాను అని అన్నాడు. ఇలా పలుమార్లు పిలిచినప్పటికీ బ్రహ్మదేవుడు పలుకకపోవడంతో భృగు మహర్షి కోపంతో, బ్రహ్మదేవ, యజ్ఞ ఫలాన్ని అందివ్వడానికి వచ్చిన నన్ను కనీసం పలుకరించకపోగా నేను పిలిచినా నువ్వు పలుకడం లేదు. దీనికి ఫలితంగా భూలోకంలో నీకు ఆలయమే లేకుండా ఉండుగాక అని బ్రహ్మదేవుడిని శపించి భృగు మహర్షి సత్యలోకం నుండి సరాసరి కైలాసానికి వెళ్లాడు. అక్కడ కూడా శివపార్వతులు భృగువును పట్టించుకోకుండా తమ మందిరంలో తాండవ నృత్యం చేస్తున్నారు. అవమాన భారంతో సత్యలోకం నుండి కైలాసానికి వచ్చిన భృగు మహర్షికి ఇక్కడ కూడా అవమానమే ఎదురయ్యింది. ఆయన కూడా భృగు మహర్షి మహేశ్వరుడికి వందనం, నేను భృగువుని వచ్చాను అని ఆ మహేశ్వరుడిని పిలిచాడు. ఇలా భృగు మహర్షి ఎన్నిసార్లు పలికిన అక్కడ అదే తంతు. వాళ్ళు భృగు మహర్షిని పట్టించుకోకుండా వాళ్ల నృత్యం వాళ్ళు చేసుకుంటున్నారు. భృగు మహర్షికి కోపం వచ్చి, మహేశ్వర, వచ్చిన అతిథిని ఆహ్వానించాల్సింది పోయి నన్ను పట్టించుకోకుండా నువ్వు అవమానించావు. ఇకపై భూమి మీద లింగ రూపంలో మాత్రమే నువ్వు పూజలందుకుంటావు అని శపించి అక్కడి నుండి బయలుదేరాడు. సత్యలోకం కైలాసంలో జరిగిన అవమానభారాన్ని భృగు మహర్షి తన కోపాన్ని తనలోనే అణచుకుని చివరగా వైకుంఠానికి వెళ్లాడు. ఇక వైకుంఠంలో కూడా అదే తంతు. విష్ణుమూర్తి కూడా భృగు మహర్షిని పట్టించుకోలేదు. భృగు మహర్షిని పట్టించుకోకుండా విష్ణుమూర్తి లక్ష్మీదేవి అమ్మవారితో ఏకాంతంగా మాట్లాడుతూ ఉండడంతో ఈసారి భృగు మహర్షి కోపం కట్టలు తెంచుకుంది. ఆవేశంతో విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి ఆ లక్ష్మీదేవి నివాస స్థలమైన విష్ణుమూర్తి యొక్క వక్షస్థలంపై అంటే గుండెలపై ఒక్క తన్ను తన్నాడు. ఈ హఠాత్ పరిణామాన్ని చూసి లక్ష్మీదేవి అమ్మవారు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాని విష్ణుమూర్తి మాత్రం వెంటనే తప్పు అయ్యింది మునివర్య అంటూ భృగు మహర్షి కాళ్లు పట్టుకుని శాంతించమని కోరాడు. ఈ సంఘటనని చూసిన లక్ష్మీదేవి అమ్మవారికి విష్ణుమూర్తిపై చాలా కోపం వచ్చింది. నేను ఉన్న స్వామివారి హృదయ స్థానాన్ని తన్ని నన్ను ఇంత అవమానించిన ఆ ముక్కోపి మునిని శపించాల్సింది పోయి ఆయన కాళ్లు పట్టుకుని వేడుకోవడమేంటి? ఒక స్త్రీకి తన ఇంట్లోనే తనకు ఇంత అవమానం జరగవచ్చునా? ఇక నాకు ఇంత అవమానం జరిగిన ఈ చోట నేను ఉండను. నేను ఈ వైకుంఠం వదిలి వెళ్లిపోతాను అని లక్ష్మీదేవి అమ్మవారు కోపంగా వైకుంఠం వదిలి వెళ్లిపోయింది. కాని విష్ణుమూర్తి మాత్రం భృగు మహర్షిని తన ఆసనంలో కూర్చోమని అతిథి మర్యాదలు చేస్తాడు. కాళ్ళు ఒత్తుతూ భృగు మహర్షితో ఇలా అన్నాడు, అయ్యో మునివర్య, మీ లేత పాదాలతో నా వక్షస్థలంపై తన్నారు. ఉండండి, మీ పాదాలకు ఏమైనా నొప్పి కలిగిందో చూస్తాను అని చెప్పి భృగు మహర్షి పాదం కింద ఉన్న జ్ఞాన నేత్రాన్ని చిదిమాడు. అప్పుడు భృగు మహర్షి గర్వం ఒక్కసారిగా విడిపోయి తాను చేసిన తప్పును తెలుసుకుని విష్ణుమూర్తిని క్షమాపణ వేడుకున్నాడు. తాను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదని భృగు మహర్షి కుమిలిపోయాడు. అప్పుడు విష్ణుమూర్తి భృగు మహర్షిని ఓదారుస్తూ, ఇందులో నీ తప్పు ఏమీ లేదు. జరగబోయే కార్యానికి నువ్వు ఒక సాధనానివి మాత్రమే అని భృగు మహర్షితో అన్నాడు. భృగు మహర్షి ఆ యజ్ఞ ఫలాన్ని విష్ణువుకి సమర్పించి అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఈ సంఘటనే సాక్షాత్తు విష్ణుమూర్తి వైకుంఠం వదిలి శ్రీనివాసుడిగా భూమి మీదికి రావడానికి బీజం పడిందనే చెప్పాలి. విష్ణుమూర్తి మీద అలిగే లక్ష్మీదేవి అమ్మవారు భూమి మీదికి వచ్చి కరువీరపురంలో తపస్సు చేయసాగింది. అమ్మవారిని వెతుకుంటూ విష్ణుమూర్తి భూమి మీదికి వచ్చారు. మనలో కొంతమంది ఆ వెంకటేశ్వరుడు దశావతారాల్లో ఒక అవతారం అని అనుకుంటారు. కాని వెంకటేశ్వరస్వామిది అవతారం కాదు. ఆయన రాముడిలా, కృష్ణుడిలా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం మనుషులకు జన్మించలేదు. లేదా నరసింహస్వామిలా, వరాహస్వామిలా అవతారం ఎత్తలేదు. ఇక్కడ సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువే మానవ శరీరంతో లక్ష్మీదేవిని వెతుక్కుంటూ కలియుగంలో ఈ భూమి మీదికి వచ్చాడు. అందుకే మనం కలియుగ శ్రీ వెంకటేశ్వరుడు అని అంటాం. తిరుమలని కలియుగ వైకుంఠం అని అంటాము.
భూమిమీద లక్ష్మీదేవి కోసం వెతికి వెతికి అలసిపోయిన శ్రీమహావిష్ణువు సొమ్మసిల్లి ఒక చెట్టు కింద పడిపోయాడు. ఆయనకు రక్షణగా ఆ శ్రీమహావిష్ణువు మీద ఒక పుట్ట వెలిసింది. సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువు పడుతున్న బాధను చూసి స్వయంగా ఆ బ్రహ్మ మహేశ్వరులే కరువీరపురంలో ఉన్న లక్ష్మీదేవి అమ్మవారి దగ్గరికి వెళ్లి తన భర్త పరిస్థితిని వివరించారు. కాని స్వామివారిమీద ఇంకా కోపం తగ్గని అమ్మవారు ఆ శ్రీమహావిష్ణువు దగ్గరకు వెళ్లడానికి ఒప్పుకోలేదు. కాని ఎంతైనా ఆ పుట్టలో అవస్థపడుతున్నది తన భర్తే కాబట్టి పుట్టలో ఉన్న తన భర్తకు సహాయం చేయాల్సిందిగా లక్ష్మీదేవి అమ్మవారు బ్రహ్మ మహేశ్వరులను కోరింది. అప్పుడు బ్రహ్మ ఆవుగా శివుడు దూడగా మారారు. ఆ ఆవు దూడలను తీసుకుని మారువేషంలో లక్ష్మీదేవి అమ్మవారు స్వయంగా ఆ ప్రాంతపు చోళ రాజు దగ్గరకు వెళ్ళింది. రాజుకు ఆ ఆవు దూడలను అమ్మేసి తిరిగా కరువీరపురానికి వెళ్లి తపస్సు చేసుకోసాగింది. ఆవు దూడలుగా ఉన్న ఆ బ్రహ్మ మహేశ్వరులను ఆ రాజుగారి పశువుల కొట్టంలో కట్టేశారు. రాజుగారి పశువుల కొట్టంలో పనిచేసే గొల్లవాడు పశువుల కొట్టంలో ఉండే ఆవు దూడలను మేపడానికి రోజు వాటిని కొండ ప్రాంతానికి తీసుకుని వెళ్లేవాడు. అక్కడ రోజు ఆవు దూడలుగా ఉన్న ఆ బ్రహ్మ మహేశ్వరులు ఆ విష్ణుమూర్తి ఉన్న పుట్ట దగ్గరకు వెళ్లి ఆ పుట్టలోకి ధారాళంగా పాలు కార్చేవారు. శ్రీనివాసుడు రోజు ఆ పాలతో కడుపు నింపుకునేవాడు. అలా వైకుంఠపురంలో మెత్తటి తల్పంపై పవళించే విష్ణుమూర్తికి ఎంతటి కష్టం వచ్చిందో కదా. ఆయన ఇలా మానవ శరీరం ఎత్తడమేంటి, పుటల్లో తలదాచుకోవడమేంటి, ఆకలి దపికలతో రోజు కడుపు నింపుకోవడమేంటి? ఆయన లక్ష్మీదేవి అమ్మవారి కోసమే ఇలా భూమిమీదకు వచ్చి ఇన్ని అవస్థలు పడుతున్నాడా? లేదా భృగు మహర్షితో తాను అన్న విధంగా లక్ష్మీదేవి కూడా జరగబోయే ఒక కార్యం గురించే ఇలా భూమిమీదికి వచ్చిందా? అసలు ఇంతకు ఆ జరగబోయే కార్యమేంటి అన్న విషయం మనకు క్షుణ్ణంగా అర్థం అవ్వాలంటే మీరు వేదవతి అనే ఒక అప్సరస గురించి తెలుసుకోవాలి. అది త్రేతాయుగం అంటే రామాయణం జరిగిన కాలం. వేదవతి అనే యువరాణి చాలా గొప్ప అందగత్తె. ఆమె అందానికి ముగ్ధులు అవ్వనివారు అంటూ ఎవ్వరూ ఉండరు. ఆమెను పెళ్లి చేసుకోవడానికి అన్ని దేశాల రాజులు పోటీ పడేవారు. వేదవతి తండ్రి శ్రీమహావిష్ణువుకి పరమభక్తుడు. ఆమె తండ్రి చిన్నప్పటినుండి వేదవతిని నీకు శ్రీమహావిష్ణువులాంటి భర్త వస్తాడని దీవించేవాడు. కాని వేదవతి మాత్రం స్వయంగా ఆ శ్రీమహావిష్ణువుని తన భర్తగా ఊహించుకునేది. తాను పెద్దయ్యాక సాక్షాత్తు శ్రీమహావిష్ణువునే భర్తగా పొందడానికి, ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి ఒంటరిగా హిమాలయ పర్వతాలకు వెళ్లి ఘోర తపస్సు చేసేది. అలా తపస్సు చేసుకుంటున్న వేదవతిపై ఆకాశంలో పుష్పక విమానంపై తిరుగుతున్న రావణుడి కన్ను పడింది. ఆమె అందంపై ఆశ పుట్టింది. వెంటనే వేదవతి దగ్గరకు వెళ్లి తనను పెళ్లి చేసుకో అని అన్నాడు. దానికి వేదవతి ఒప్పుకోలేదు. వెంటనే రావణుడు వేదవతి జుట్టు పట్టుకుని ఆమెను బలాత్కారం చేయబోయాడు. అప్పుడు వేదవతి రావణుడు పట్టుకున్న తన జుట్టును నరికివేసి తన తపో శక్తితో అగ్నిని పుట్టించి ఆవేశంతో అగ్ని ప్రవేశం చేసింది. అగ్ని ప్రవేశం చేస్తూ ఓరి రావణ, ఒంటరిగా తపస్సు చేసుకుంటున్నా అబలాని చూడకుండా నన్నే బలాత్కారించబోయావు. నీకున్న స్త్రీ వ్యామోహమే నీ శాసనానికి బాటలు వేస్తుంది. నాలాంటి ఒక స్త్రీ వల్ల నీ వంశం నాశనం అవుతుంది అని శపించింది. ఇక రావణుడు అక్కడి నుండి వేదవతి ఇచ్చిన శాపంతో వెనుతిరిగే వెళ్లిపోయాడు. కాని అగ్ని ప్రవేశం చేసిన వేదవతిని అగ్ని దేవుడు కాల్చలేదు. అగ్ని దేవుడు ప్రత్యక్షమై వేదవతితో, అమ్మ, నువ్వు వేదవతివి, వేదాలకు ప్రతిరూపానివి. నేను నిన్ను దహించలేను. నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు నా కూతురిగా నా దగ్గరే ఉండిపోవచ్చు అని అగ్ని దేవుడు వేదవతిని కోరుతాడు. వేదవతి దానికి అంగీకరిస్తుంది. ఇలా కొంతకాలం నడుస్తుంది. స్త్రీల విషయంలో రావణుడి ప్రవర్తన ఏమాత్రం మారలేదు. తనకు నచ్చిన ప్రతి స్త్రీని బలత్కారం చేసేవాడు. ఒకరోజు సాక్షాత్తు ఆ సీతమ్మ తల్లిని కూడా అపహరించి తన పుష్పక విమానంలో తనతో తీసుకువెళ్తున్నాడు. రావణుడికి దారిలో అగ్ని దేవుడు ఎదురవుతాడు. రావణుడు అగ్ని దేవుణ్ణి చూసి కనీసం నమస్కారం కూడా చేయడు. పుష్పక విమానంలో ఉన్న స్పృహలో లేని సీతాదేవిని చూసిన అగ్ని దేవుడు రావణుడితో, ఏమయ్యా రావణ, నీ కళ్ళు సరిగ్గానే ఉన్నాయా? మాయ సీతను వెంట పెట్టుకుని అలా విహరిస్తున్నావు అని అన్నాడు. అప్పుడు రావణుడు అగ్ని దేవుడితో, ఏం అగ్నిదేవా, మాతోనే చమత్కారమా? సీతను పట్టుకుని మాయ సీత అని నాతోనే పరిహాసం ఆడుతున్నావని అన్నాడు. అప్పుడు అగ్ని దేవుడు, అయ్యో పిచ్చి రావణ్, ఆ శ్రీరామచంద్రుడికి దూరంగా మాట్లాడుకునేవారి మాటలు వినిపించే దూర శ్రవణ విద్య తెలుసు. నువ్వు మారీచుడితో సీత అపహరణ గురించి మాట్లాడిందంతా ఆ శ్రీరాముడు ముందుగానే వినిమాయ సీతను ఆ పర్ణశాలలో పెట్టి నిజమైన సీతను దాచాడుడే. ఇన్ని విద్యలు తెలిసినవాడివి ఈ మాత్రం కనిపెట్టలేకపోయావా? అవునులే, సాటి బ్రాహ్మణుడిని నేను కనబడితేనే నమస్కారం చేయాలన్న ఇంగతం మర్చి కళ్ళు నెత్తికెక్కినవాడివి, ఇవన్నీ నీకెలా తెలుస్తాయిలే అని అన్నాడు. అగ్ని దేవుడు అన్న మాటలకు రావణుడు ఆలోచనలో పడ్డాడు. అప్పుడు రావణుడు కొంచెం తగ్గ అగ్నిదేవుడితో, అగ్నిదేవా, ఆపితే ఆపావు, కాని నాకు మేలు చేసే విషయం తెలియజేశావు. ఆ నిజమైన సీతాదేవిని తీసుకొచ్చి కొంచెం పుణ్యం కట్టుకో అని రావణుడు అగ్ని దేవుణ్ణి కోరాడు. అప్పుడు అగ్ని దేవుడు పుష్పక విమానంలో ఉన్న నిజమైన సీతను తన దగ్గరే ఉంచుకుని తన దగ్గర తన కూతురిగా ఉన్న వేదవతిని మాయ సీతగా రావణుడి దగ్గరకు పంపిస్తాడు. ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు. ఎవరైతే తనను బలాత్కరించబోయాడు అని భయపడి అగ్ని ప్రవేశం చేసిన ఆ వేదవతి మాయ సీతగా రావణుడి దగ్గరికి అంత ధైర్యంగా ఎలా వెళ్లడానికి ఒప్పుకుంది అని. మీకు ఇదివరకే చెప్పను కదా, స్త్రీల విషయంలో రావణుడి ప్రవర్తన ఏమాత్రం మారలేదు అని. ఒకరోజు రావణుడు దేవకన్య అని కూడా చూడకుండా రంభను బలాత్కరించబోయాడు. అప్పుడు రంభ రావణుడితో, రావణ, నేను కుబేరుడి కోడల్ని, నేను అతని కొడుకు నల్లకుబేర భార్యను, కాబట్టి నేను నీకు కోడలి వరుస అవుతాను. నువ్వు నాతో ఇలా ప్రవర్తించడం తగదు అని వేడుకుంది. అప్పుడు రావణుడు, నేను కుబేరుడినే సోదరుడిగా భావించడం లేదు. అలాంటిది నువ్వు నాకు కోడలి వరుస ఎలా అవుతావు?
అయినా ఇంద్రుడి సభలో ఆడి పాడేదానివి, నీకు వావి వరుసలతో పనేముంది అని ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఆమెను బలాత్కరించబోయాడు. రంభ ఏడుస్తూ వెళ్లి ఈ విషయం తన భర్త నలకుబేరునికి చెప్పింది. అప్పుడు నల్లకుబేర ఆగ్రహంతో రావణుడు ఇకపై ఏ స్త్రీనైనా తన ఇష్టానికి వ్యతిరేకంగా చెరపడితే అతని తల 1000 వక్కలవుతుంది అని శపించాడు. ఇక అప్పటి నుండి రావణుడు ఎవ్వరినీ బలాత్కరించలేదు. ఈ శాపం గురించి తెలుసు కాబట్టే వేదవతి మాయాసీతగా ధైర్యంగా రావణుడితో లంకకు వెళ్ళింది. ఎందుకంటే తన శాపం కూడా ఫలించాలిగా. అందుకే రావణుడు సీతను భరతిమిలాడుకున్నాడే కాని బలత్కారం చెయ్యాలని చూడలేదు. 12 నెలలు లంకలో ఉన్న సీతాదేవిని రావణుడు ముట్టుకోను కూడా ముట్టుకోలేదు అని రావణుడి గురించి గొప్పలు పలికేవారు ఎవరైనా ఉంటే ఇకనైనా రావణుడిని వెనుకేసుకురావడం మానండి. వేదవతి మాయాసీతగా లంకలో 12 నెలలు ఉన్న తర్వాత రాముడు వారధి కట్టి రావణుడిని సంహరించడం తరువాత సీతాదేవి అగ్ని ప్రవేశం చేయడంతో ఆ వెంటనే అగ్ని దేవుడు ప్రత్యక్షమై ఇన్ని రోజులు లంకలో ఉన్నది మాయ సీతగా ఉన్నది వేదవతి అని రాముడికి చెప్పి నిజమైన సీతాదేవిని రాముడికి చూపిస్తాడు. తరువాత అగ్నిదేవుడు రాముడితో రామ ఎంతైనా నా కూతురు వేదవతి నీ భార్యగా మాయాసీతగా లంకలో ఇన్ని రోజులు ఉన్నది. ఆ లంకలో ఎన్నో అవస్థలు పడింది. కాబట్టి విష్ణు అవతారమైన నువ్వు ఆమెను వివాహం చేసుకుని ఆమెకు న్యాయం చెయ్యి అని కోరాడు. కాని రాముడు అగ్ని దేవుని కోరికను సున్నితంగా తిరస్కరించాడు. అగ్నిదేవా రాముడంటే ఒకే మాట, ఒకే బాణం. ఈ జన్మలో నేను ఏక పత్నివ్రతుడను కాబట్టి నేను మీ కోరికను తీర్చలేను. కావాలంటే కలియుగంలో శ్రీనివాసుడిగా వచ్చి వేదవతిని వివాహం చేసుకుంటాను అని చెప్పి మాట ఇచ్చాడు. అలా రామాయణం ముగిసింది. కృష్ణుడి మరణంతో కలియుగం మొదలైంది. రామ అవతారంలో ఆయన ఇచ్చిన మాట తీర్చుకోవాల్సిన సమయం సమీపించింది కాబట్టే అలా భృగు మహర్షి విష్ణుమూర్తిని తన్నడం, లక్ష్మీదేవి అలిగి భూమి మీదకు రావడం, లక్ష్మీదేవిని వెతుక్కుంటూ శ్రీనివాసుడిగా ఈ భూమి మీదకు వచ్చి ఆ పుట్టలో తల దాచుకోవడం ఇలా అన్ని వెంటనే జరిగిపోయాయి. రోజు ఆవు దూడలు వచ్చి పాలు ఇస్తున్నట్లుగా చెప్పాను కదా. ఒక రోజు చోళరాజుకు ఈ ఆవు దూడలు పాలు ఇవ్వడం లేదన్న విషయం తెలిసి ఆ ఆవు దూడలను మేపుతున్న గొల్లవాడిపై అనుమానం వచ్చి అతన్ని పిలిచి మందలించాడు. ఆ తరువాతి రోజు గొల్లవాడు ఆ ఆవు దూడలను వెంబడించగా అవి ఒక పుట్ట దగ్గరికి వెళ్లి ధారాళంగా పాలు కార్చడం చూసి కోపంతో వాటిమీదికి గొడ్డలిని విసిరాడు. అప్పుడు శ్రీనివాసుడు ఆ ఆవు దూడలకు అడ్డుగా నిలవగా ఆ గొడ్డలి వచ్చి శ్రీనివాసుడి తలకి బలంగా తాకి ధారాళంగా రక్తం కారసాగింది. స్వామివారి రక్తాన్ని కళ్ళ చూసిన ఆ గొల్లవాడు అక్కడికక్కడే మరణించాడు. తరువాతి రోజు అసలు అక్కడ ఏమైందో అని తెలుసుకోవడానికి వచ్చిన చోళరాజు రాజుని చూసిన శ్రీనివాసుడు కోపంగా ఆ చోళరాజుని నువ్వు రాక్షసుడిగా మారిపో అని శపిస్తాడు. అప్పుడు ఆ చోళరాజు శ్రీనివాసుడితో గొడ్డలి విసిరింది ఆ గొల్లవాడు, తప్పు చేసింది ఆ గొల్లవాడు, మరి నాకెందుకు స్వామి ఈ శిక్ష అని అడిగాడు. అప్పుడు శ్రీనివాసుడు సమాధానంగా, ఇక్కడ రాజువి నువ్వు నీ దగ్గర పనిచేస్తున్నవాడిని నమ్మాల్సింది పోయి అతన్నే అనుమానించావు కాబట్టే అతను అలా గొడ్డలి విసిరేలా క్రూరంగా ప్రవర్తించాడు కాబట్టి దీనికి శిక్ష నువ్వే అనుభవించాలి. ఈ జన్మలో నీ ఆయువు తీరే వరకు నువ్వు రాక్షసుడిగానే ఉంటావు అని చెప్తాడు. ఇలా కొంత కాలం గడుస్తుంది. ఆ కొండపై ఒక వ్యక్తి వరాహ అవతారంలో మంది మార్బలంతో రోజు ఆ కొండ ప్రాంతం అంత కలియ తిరిగేవాడు. రోజు అటుగా వస్తున్న అతన్ని చూసి శ్రీనివాసుడు వెంటనే వెళ్లి పొదల్లో దాక్కునేవాడు. ఒకరోజు వరాహమూర్తి పొదల్లో దాక్కున్న ఆ శ్రీనివాసుని పట్టుకుని, హే ఎవరు నువ్వు? నా అనుమతి లేకుండా నా వరాహ క్షేత్రంపై నువ్వెందుకు ఉన్నావు అని అడిగాడు. అప్పుడు శ్రీనివాసుడు జరిగిందంతా చెప్పి, నేను కలియుగాంతం చివరి వరకు ఇక్కడే ఉంటాను. మీరు నాకు కొంత స్థలం ఇచ్చినట్లయితే నేను ఇక్కడే కలియుగాంతం వరకు ఉండి నా భక్తులకు దర్శనం ఇస్తాను అని అంటాడు. అప్పుడు వరాహమూర్తి చమత్కారంగా, అలా ఊరికే స్థలం ఎలా ఇస్తారయ్యా? ఈ కలియుగంలో స్థలం ఎంతో అమూల్యం. నీకు ఎంత స్థలం కావాలో అంత స్థలానికి ధనాన్ని చెల్లించు అని అడుగుతాడు. అప్పుడు శ్రీనివాసుడు, నా దగ్గర ఇప్పుడు లక్ష్మి లేదు, అలాంటిది నా దగ్గర ధనం ఎలా ఉంటుంది? కావాలంటే నేను మీకు ఒక మాట ఇస్తాను. ఎవరైతే నా దర్శనానికి ఇక్కడికి వస్తారో వారు మొదటగా మిమ్ములనే దర్శించుకోవాలి, తరువాతే నన్ను దర్శించుకోవాలి. అలా చేసిన వారి దర్శనాన్ని మాత్రమే నన్ను దర్శించుకున్నట్టుగా నేను స్వీకరిస్తాను అని చెప్పాడు. అందుకు వరాహమూర్తి సంతోషంగా ఒప్పుకుంటాడు. చూసారా, బహుశా కలియుగం అంటే ఇదేనేమో, ఇక్కడ దేవుడే సాటి దేవుడితో నువ్వు అడిగింది ఇస్తాను, సరే మరి నాకేంటి అని అన్నట్టుగా మాట్లాడాడు. వరాహమూర్తి ఆ శ్రీనివాసుడికి స్థలం ఇస్తాడు. ఆ శ్రీనివాసుడు పుట్టలో తలదాచుకుంటున్నాడని తెలిసి వరాహమూర్తి తన ఆశ్రమంలో తనకు సేవలందిస్తున్న వకులమాత దగ్గరికి ఆ శ్రీనివాసుడిని తీసుకుని వెళ్తాడు. శ్రీనివాసుడిని చూసిన వెంటనే వకులమాతకు తన గత జన్మ గుర్తుకు వస్తుంది. గత జన్మలో ఆవిడ యశోదగా శ్రీకృష్ణుణ్ణి పెంచింది. కాని శ్రీకృష్ణుడు యశోద దేవి ప్రమేయం లేకుండా 8 పెళ్లిళ్లు చేసుకుంటాడు. ఇక ఒకరోజు తన కొడుకుకి తన చేతుల మీదుగా వివాహం జరిపించే భాగ్యం తనకు లేదా అని చింతిస్తున్న యశోదామాతను చూసి శ్రీకృష్ణుడు ఓదారుస్తూ, కలియుగంలో నా పెళ్లి నీ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరుగుతుంది అని వరం ఇచ్చాడు. ఇప్పుడు ఆ వరం తీర్చడానికే శ్రీనివాసుడిగా వచ్చాడు అని వకుళమాతకు అర్థం అవుతుంది. ఈ జన్మలో కూడా వకుళమాత యశోద దేవి కృష్ణుణ్ణి సేవించినట్టే శ్రీనివాసుడికి ఒక తల్లిగా సేవలు అందిస్తుంది. శ్రీనివాసుడికి కళ్యాణ గడియలు దగ్గరపడ్డాయి. తనపై గొడ్డలి విసరడానికి కారణమైన రాజు రాక్షసుడిగా మారాడు అని చెప్పాను కదా. అతని ఆయువు తీరి ఆ చోళరాజు ఆకాశరాజుగా మళ్లీ జన్మించాడు. ఈ జన్మలో అతను ఒక చంద్రవంశపు రాజు. అతనికి ఒక తమ్ముడు ఉన్నాడు. అతని పేరు తొండమాన్ చక్రవర్తి. రాజు అయిన ఆకాశరాజుకి పిల్లలు లేరు. పండితుల సూచన మేరకు ఆయన పిల్లల కోసం యాగం చేశాడు.
యాగం అయిపోయాక ఆ యాగం చేసిన స్థలాన్ని బంగారు నాగలితో తవ్వించగా ఆ నాగలికి భూమిలో ఏదో తగిలినట్టయి ముందుకు జరుగదు. అక్కడ తవ్వి చూసిన ఆకాశరాజుకి బంగారు పెట్టెలో ఒక పసిబిడ్డ కనిపిస్తుంది. ఆ పసిబిడ్డ ఎవరో కాదు, త్రేతాయుగంలో ఆ విష్ణుమూర్తిని భర్తగా పొందాలని తపించిన వేదవతి ఇలా పద్మావతిగా ఆకాశరాజు దంపతులకు దొరికింది. ఆ దంపతులు ఎంతో సంతోషించి అల్లారు ముద్దుగా పద్మావతిని పెంచారు. పద్మావతి దేవికి పెళ్లి చేసుకునే వయస్సు వచ్చింది. ఒకరోజు తన చెలికత్తెలతో విహారయాత్రకు వెళ్తుంది. అప్పుడే శ్రీనివాసుడు ఉన్న ఆశ్రమం మీదికి ఒక మధుపటేనుగు వస్తుంది. అది ఆశ్రమ వాసులపై దాడి చేస్తుంది. శ్రీనివాసుడు ఆ మధుపటేనుగును తరుముతూ అడవిలోకి వెళ్తాడు. ఆ మధుపటేనుగు అడవిలోకి తరిమి కొడతాడు. అక్కడి నుండి ఆశ్రమానికి తిరిగి వస్తూ విహారయాత్రకు వచ్చిన పద్మావతి దేవిని చూసి ఇష్టపడుతాడు. పద్మావతి దేవి కూడా ఆ శ్రీనివాసుడిని చూసిన మొదటి క్షణమే ఇష్టపడుతుంది. అలా వాళ్ళిద్దరి చూపులు కలిశాయి. శ్రీనివాసుడు వెంటనే ఆశ్రమానికి వెళ్లి వకుళమాతతో ఈ విషయం చెప్తాడు. వకుళమాత కూడా తన కోరిక తీరబోతుంది అని ఎంతో సంతోషించి, ఎవరు నాయన నీకు నచ్చిన అమ్మాయి, ఇప్పుడే వెళ్లి సంబంధం మాట్లాడి వస్తాను అని అంది. కాని శ్రీనివాసుడి నోటి నుండి ఆ అమ్మాయి ఎవరో కాదు, చంద్రవంశపు రాజైన ఆకాశరాజు కుమార్తె అని చెప్పిన వెంటనే వకుళమాత ముఖంలో సంతోషం పోయి సందేహం మొదలవుతుంది. అంత పెద్ద రాజు తన కుమార్తెను మన ఇంటికి ఎలా ఇస్తాడు నాయనా అని శ్రీనివాసుడిని బుజ్జగించే ప్రయత్నం చేస్తుంది. కాని శ్రీనివాసుడు మాత్రం అలిగా అమ్మ నువ్వు వెళ్లి ప్రయత్నం చేస్తే కదా తెలిసేది, అసలు ప్రయత్నించనిదే కాదు కూడదు అంటే ఎలా అమ్మా అని అంటాడు. ఇక వకుళమాత చేసేది ఎంలేక అటు శ్రీనివాసుడి మాట కాదనలేక ఆకాశరాజుతో సంబంధం మాట్లాడడానికి బయలుదేరుతుంది. ఇంతలోనే శ్రీనివాసుడు సోది చెప్పే ఎరుకలసానిగా వకుళమాత కంటే ముందే ఆకాశరాజు సంస్థానానికి వెళ్లి అక్కడ పద్మావతి అమ్మవారి చేయి చూసి సాక్షాత్తుగా ఆ శ్రీమహావిష్ణువే తనకు భర్తగా రాబోతున్నాడు అని విష్ణుమూర్తితో తన వివాహం ఎప్పుడో నిశ్చయం అయింది అని వేదవతి కథను ఆకాశరాజుకు వివరిస్తాడు. ఆ వెంటనే వకుళమాత వచ్చి సంబంధం గురించి మాట్లాడడం, ఆకాశరాజు ఒప్పుకోవడం, శ్రీనివాసుడి వివాహం పద్మావతి అమ్మవారితో నిశ్చయం అవ్వడం జరుగుతుంది. స్వయంగా సూర్యుడే ఈ విషయాన్ని కరువీరపురంలో తపస్సు చేసుకుంటున్న లక్ష్మీదేవి అమ్మవారికి చెప్తాడు. లక్ష్మీదేవి అమ్మవారికి వేదవతి పొందిన వరం గురించి తెలుసు కాబట్టి తాను కూడా చాలా సంతోషించి స్వయంగా ఆ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం లక్ష్మీదేవి సమక్షంలోనే కుబేరుడు ఇచ్చిన అప్పుతోనే అంగరంగ వైభవంగా జరుగుతుంది. రామావతారంలో వేదవతికి ఇచ్చిన మాట నెరవేర్చడానికి, కృష్ణావతారంలో తన తల్లి యశోదమాతకు ఇచ్చిన మాటను నెరవేర్చడానికి సాక్షాత్తు కలియుగ దైవంగా ఆ శ్రీనివాసుడే ఈ భూమి మీదికి వచ్చి తిరుమల కొండపై తన భక్తులకు దర్శనం ఇస్తూ వారి ఆపదలను తీరుస్తూ ఆపదమొక్కులవాడయ్యాడు. శ్రీనివాసుడి మామ ఆకాశరాజు కొన్నాళ్లకు మరణించాక అతని తమ్ముడు తొండమాన్ చక్రవర్తి రాజు అయ్యాడు. తొండమాన్ చక్రవర్తి అంటే స్వామివారికి ఎంతో ఇష్టం. ఎందుకంటే తొండమాన్ చక్రవర్తి గత కొన్ని జన్మల నుండి స్వామివారిని సేవిస్తూ వస్తూ ఉన్నాడు. ఆయన ఈ జన్మలో కూడా స్వయంగా స్వామివారికి గుడి కట్టి రోజు బంగారు తులసి దళాలతో స్వామివారిని సేవించేవాడు. కొన్ని రోజులకు అతనిలో గర్వం మొదలైంది. స్వామివారిని తన కంటే ఘనంగా ఎవరూ పూజించలేరన్న గర్వం అతనికి రోజు రోజు పెరగసాగింది. ఒకరోజు బంగారు తులసి దళాల్ని తీసుకొచ్చిన తొండమాన్ చక్రవర్తికి స్వామివారి కాలి దగ్గర మట్టి తులసి దళాలు కనిపించాయి. తొండమాన్ చక్రవర్తికి స్వామివారిని ఈ మట్టి తులసి దళాలు ఎక్కడి నుండి వచ్చాయి స్వామి అని అడిగాడు. అప్పుడు శ్రీనివాసుడు ఒక కుమ్మరి భక్తుడు ఎంతో భక్తిగా నాకు మట్టి తులసి దళాలు సమర్పించాడు, నేను స్వీకరించాను అని అన్నాడు. వెంటనే తొండమాన్ చక్రవర్తి అంతటి గొప్ప వ్యక్తి ఎవరు స్వామి అని అడిగగా, అతను నీ రాజ్యంలోనే ఉన్నాడు, పద చూపిస్తాను అని స్వామివారే స్వయంగా తీసుకెళ్లి ఆ కుమ్మరిని చూపించాడు. అతనికి ఉన్న పని కారణంగా అతను తిరుమలకు రాలేకపోతున్నాడు అని బాధపడి మట్టితో నా ప్రతిమను చేసి ఈ మట్టి తులసి దళాలను సమర్పించాడు అని చూపించాడు. అక్కడికి వచ్చిన తొండమాన్ చక్రవర్తిని చూసి ఆ కుమ్మరి భక్తుడు ఆశ్చర్యపోయాడు. ఆ వెంటనే స్వామివారు కుమ్మరి ముందు సాక్షాత్కరించడంతో స్వామివారి దివ్యరూపాన్ని చూసి ఆ కుమ్మరి కళ్ళు చెమ్మగిల్లాయి. సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే తన దగ్గరకు వస్తే తనకు సమర్పించడానికి తన దగ్గర ఏమీ లేదు అని బాధపడ్డాడు. అప్పుడు ఆ శ్రీనివాసుడు ఆ కుమ్మరిని దగ్గరకు తీసుకుని ఇంట్లో ఏది ఉంటే అది తీసుకుని రమ్మని ఆ కుమ్మరి భార్యకు చెబుతాడు. ఆ కుమ్మరి భార్య ఇంట్లోకి వెళ్లి ఒక మట్టి మూకుట్లో పెరుగన్నం తీసుకుని వస్తుంది. స్వామివారు దాన్ని భుజించి తరువాత ఆ కుమ్మరి దంపతులిద్దరికీ మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఇదంతా చూసిన తొండమాన్ చక్రవర్తికి గర్వం అణిగిపోతుంది. స్వామివారు భక్తిని చూస్తారే కాని కానుకలను కాదు అన్న విషయం బోధపడింది. అందుకే ఇప్పటికి తిరుమలలో స్వామివారికి ఎన్ని రకాల నైవేద్యం చేసి పెట్టిన గర్భాలయంలోనికి తీసుకెళ్లి స్వామివారికి మొదటగా సమర్పించే ఒక నైవేద్యం పెరుగన్నం మాత్రమే. ఇలా కొండపై కొన్ని వందల ఏళ్లుగా స్వామివారు నిత్య పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ రాజ్యాలు మారుతున్నాయి, రాజులు మారుతున్నారు. కాని కొన్ని వందల ఏళ్లుగా కొండపై ఆ శ్రీనివాసుడి వైభవానికి నిత్యకైంకర్యాలకు మాత్రం ఎలాంటి లోటులేదు. కాని ఎవరు ఊహించని విధంగా ఒక సంఘటన కారణంగా తిరుమల ఆలయాన్ని 12 సంవత్సరాలు మూసివేయడం జరిగిందని ఒక కథనం ఉంది. ఇంతకు ఆ సంఘటన ఏంటి అంటే, అప్పట్లోనే స్వామివారి ఆలయంలో 9 మంది పూజారులు ఉండేవారు. ఒకరోజు ఆలయంలోని స్వామివారి నగలు మాయం అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న సాలువ నరసింహరాయులు ఆవేశంగా స్వామివారి నగల దొంగతన నేరం ఆ పూజారులపై మోపి వారిని నరికివేశాడు.
ఆవేశంలో ఏదో నరికేశాడు కాని చంపింది బ్రాహ్మణులని కాబట్టి తనకు తన వంశానికి బ్రాహ్మణ హత్య పాతకం చుట్టుకుంటుందేమో అని భయపడి స్వామివారి ఆలయాన్ని 12 సంవత్సరాలు మూసివేశాడు. తరువాత గుడిలో పూజలు, యజ్ఞాలు, సంప్రోక్షణ చేసి ఆలయాన్ని తెరిచారు అని చెప్పుకుంటారు. ఇంకో కథనం ఏంటంటే ఆలయ ప్రధాన అర్చకుడు మరణించాడు కాబట్టి తన తదనంతరం బాధ్యతలు తీసుకోవాల్సిన అతని కొడుకు 5 ఏళ్ల చిన్న పిల్లవాడు కనుక అతను పెద్దవాడు అయ్యే వరకు ఆలయాన్ని మూసివేశారు అని చెప్తారు. ఏది ఏమైనప్పటికీ స్వామివారి ఆలయాన్ని 12 సంవత్సరాలు మూసివేసినట్టుగా భక్తులెవరిని అనుమతించినట్టుగా చెబుతారు. అలా పుష్కర కాలం తరువాత స్వామివారి ఆలయం తెరుచుకుంది. తిరిగి స్వామివారి ఆలయం పూర్తి వైభవం అందుకుంది. భారీగా భక్తులు వచ్చేవారు. నిలువు దోపిడీ పేరిట భారీగా భక్తులు కానుకలను సమర్పించుకునేవారు. స్వామివారి హుండీ ఆదాయం కూడా ఘనంగా పెరిగింది. మన దేశంపై దండెత్తిన తుర్క రాజుల కన్ను ఆలయం సంపద మీదే కాదు, స్వామివారి వైభవం మీద కూడా పడింది. ఒకసారి టిప్పు సుల్తాన్ తండ్రి అయిన హైదర్ అలీ తిరుమల ఆలయాన్ని ధ్వంసం చేయడానికి బయలుదేరాడు. మార్గ మధ్యలో తిరుమల స్వామివారిని చేరుకోవాలి అంటే వరాహమూర్తి ఆలయాన్ని దాటాలి అన్న విషయం వారికి తెలిసింది. వరాహం అంటే పంది. ముస్లింలు పందులను ఇష్టపడరు కాబట్టి హైదర్ అలీపైకి వెళ్లే ఆలోచనను మానుకుని అక్కడి నుండి తిరిగ వెళ్లిపోయాడు. అతడు తిరిగె వెళ్లిన ప్రాంతాన్నే మనం ఇప్పుడు అలిపిరిగా పిలుచుకుంటున్నాం. అలీ పిరి అంటే అలీ మరలిపోయాడు అని అర్థంగా చెప్పుకుంటారు. అలాగే స్వామివారి రూపం అనగానే మనకు గుర్తుకు వచ్చేది స్వామివారి ముఖంపై ఉండే పెద్ద పెద్ద నామాలు. అసలు ఇంతకు స్వామివారికి అంత పెద్ద పెద్ద నామాలు ఎందుకు పెడతారో తెలుసా? ఆయన కళ్ళు మనకు పూర్తిగా కనిపించకుండా ఉండేందుకు. కర్పూర నామంతో స్వామివారి కళ్ళు సగం మాత్రమే భక్తులకు కనిపించే విధంగా నామాలను పెడతారు. అర్చకులు అలా ఎందుకు చేస్తారంటే స్వామివారి కళ్ల నుండి వెలువడే శక్తి తీవ్రతను భక్తులు తట్టుకోలేరు అని అక్కడి అర్చకులు స్వామివారి కళ్లను సగం వరకు కర్పూర నామంతో కప్పుతారు. కాని ఒక గురువారం మాత్రం స్వామివారి నేత్ర దర్శనం పేరిట స్వామివారి నామాల సైజును తగ్గించి స్వామివారి ముందు పులిహోర ప్రసాదాన్ని పెద్ద గుట్టలాగా పేరుస్తారు. స్వామివారి కళ్ల నుండి వెలువడే శక్తి ప్రసరణ ఆ ప్రసాదంపై పడేలా చేస్తారు. అలా చెయ్యడం ద్వారా స్వామివారి కళ్ల నుండి వెలువడే శక్తి తీవ్రత తగ్గి భక్తులు స్వామివారి కళ్ళు పూర్తిగా దర్శించడానికి వీలు అవుతుందని భావిస్తారు. ఇప్పటికీ కొండమీద కొందరు వ్యాపారులు కాని అర్చకులు కాని అక్కడి సిబ్బందివారు కాని స్వామివారి కళ్లను ఆ రోజు నామంతో కప్పరు కాబట్టి వాళ్ల విధులను చాలా జాగ్రత్తగా నిర్వహిస్తారు. వ్యాపారస్తులు ఎక్కువగా లాభాపేక్ష లేకుండా వ్యాపారం చేస్తారు. ఎక్కడ ఏ తప్పు జరిగిన స్వామివారి ఆగ్రహానికి గురి అవ్వాల్సి వస్తుందో అని కొందరు ఇప్పటికీ భయపడతారు కూడా. తిరుపతి బాలాజీ దేవాలయంలో ఆరాధనల కోసం ఉపయోగించే పువ్వులు, పాలు, వెన్న, పవిత్రమైన మూలికల ఆకులు తదితర ఎన్నో పదార్థాలను తిరుపతికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ రహస్య గ్రామం నుంచి తీసుకువస్తారు. ఇక్కడ ఉండే గ్రామస్తులకు తప్ప ఈ చిన్న గ్రామం గురించి మరెవరికీ తెలియకపోవడం విశేషం. ఇక్కడి ప్రజలు ఎంతో నియమ నిష్టలతో ఉంటారు. గర్భగుడిలో పూజలకు ప్రకృతి నుంచి అవసరమయ్యే ప్రతి సామాగ్రిని ఇక్కడి నుంచే తీసుకువెళ్తారు. తిరుమల గర్భగుడిలో శ్రీవారి విగ్రహం భక్తులకు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు. గర్భగుడికి కుడివైపు మూలలో శ్రీవారి విగ్రహం ఉంటుంది. సరిగ్గా గమనిస్తే ఇది మీకు స్పష్టంగా తెలుస్తుంది. వెంకటేశ్వర స్వామివారి విగ్రహానికి పట్టులాంటి మృదువైన చిక్కులు లేని నిజమైన జుట్టు ఉంటుంది. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది. వెంకటేశ్వరుడు భూమిపై ఉన్న సమయంలో ఊహించని ప్రమాదంలో తన జుట్టులో కొంత భాగాన్ని కోల్పోతాడు. ఇది గమనించిన నీలదేవి అనే గాంధర్వ యువరాణి తన జుట్టులో కొంత భాగాన్ని కత్తిరించి శ్రీవారికి ఇస్తుంది. భక్తితో సమర్పించిన తన తల నీలాలను స్వీకరించాలని కోరుతుంది. ఆమె భక్తికి మెచ్చిన వెంకటేశ్వరుడు ఎవరైతే తనను దర్శించేందుకు వచ్చి తలనీలాలు సమర్పిస్తారో వారికి సదా తన అనుగ్రహం ఉంటుందని వరమిస్తాడు. అప్పటినుంచి తిరుమలకు వెళ్లే భక్తులు తమ కోరికలు తీరకముందు, తీరిన తరువాత స్వామివారికి తలనీలాలను సమర్పించడం ఆనవాయితీగా మారింది. శ్రీవారి విగ్రహం వెనుక నుంచి ఎప్పుడూ సముద్రపు హోష వినిపిస్తుందనేది నమ్మలేని నిజం. స్వామివారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే ఇది స్పష్టంగా తెలుస్తుంది. కాని శ్రీవారికి సేవ చేసే అర్చకులకు తప్ప సాధారణ భక్తులకు ఆ అవకాశం లభించదు. గర్భగుడిలోని శ్రీవారి విగ్రహం ముందుంచే మట్టి దీపాలు ఎప్పుడూ కొండెక్కవు. స్వామి దర్శనానికి వచ్చే భక్తుల యొక్క నిర్మలమైన హృదయానికి ఇవి ప్రతీకగా నిలుస్తుంటాయి. ఈ దీపాలను ఎప్పుడు ఎవరు వెలిగించారనే విషయాలు ఎవ్వరికీ తెలియవు. కొన్ని వేల సంవత్సరాల నుంచి కొండెక్కకుండా వెలుగు ఈ దీపాలు ఇప్పటికీ స్వామివారి ఎదుట కనిపిస్తాయి. శ్రీవారి విగ్రహం ఎప్పుడూ తేమతో నిండి ఉంటుంది. పూజారులు ఎన్నిసార్లు దానిని పొడిగా చేద్దామని ప్రయత్నించినా విగ్రహం మళ్లీ తడిగా మారడం ఇప్పటికీ విస్మయం కలిగించే విషయం. తిరుమల వెంకటేశ్వరుణ్ణి నిత్యం అనేక పూలతో పూజిస్తుంటారు. వాటిని పూజారులు గర్భగుడిలో స్వామివారి విగ్రహం వెనుక ఉన్న జలపాతంలోకి వెనక్కి చూడకుండా వేస్తారు. ఆశ్చర్యకరంగా ఆ పూలు తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు అనగా శ్రీకాళహస్తికి వెళ్లే దారిలో కనిపిస్తాయి. ముడి కర్పూరం లేదా పచ్చ కర్పూరంను ఏదైనా రాయికి పూస్తే ఆ రాయి అతి కొద్ది కాలంలోనే పగుళ్లకు గురై విచ్ఛిన్నమవుతుందనేది శాస్త్రీయంగా నిరూపితమైన నిజం. కాని శ్రీవారి విగ్రహానికి నిత్యం పచ్చ కర్పూరం రాస్తున్నా ఏమాత్రం చెక్కుచెదరకపోవడం ఆశ్చర్యకరం. దీన్ని బట్టి శ్రీవారి విగ్రహం భూమిపై ఎక్కడా లేని అరుదైన రాతితో ఏర్పడినట్లు భావిస్తారు. తిరుమల శ్రీవారి విగ్రహం రాతితో మలచబడినదే అయినా
ఎప్పుడూ సజీవమైన జీవకళతో కనిపించడం విశేషం. స్వామివారి విగ్రహం ఎప్పుడూ 110 డిగ్రీల ఫారిన్ హీట్తో వేడిగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ చెమటలు చిందిస్తుంది. అర్చకులు వాటిని పట్టు వస్త్రాలతో తుడుస్తుంటారు. పవిత్ర స్నానం సమయంలో శ్రీవారి ఆభరణాలు తీసినప్పుడు అర్చకులు ఈ వేడిని అనుభూతి చెందుతారు. గుడి ఎంట్రన్స్లో మహద్వారానికి కుడివైపున వెంకటేశ్వర స్వామివారిని తలపై అనంతాళ్వారు కొట్టిన గుణపం ఉంటుంది. చిన్నపిల్లాడి రూపంలో ఉన్న స్వామివారిని ఆ రాడ్తో కొట్టడంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తమొస్తుంది. అప్పట్నుంచే స్వామివారి గడ్డానికి గంధం పూయడమనే సాంప్రదాయం మొదలైంది. స్వామివారికి ప్రతిరోజూ క్రింద పంచె, పైన చీరతో అలంకరిస్తారు. దాదాపు 50,000 ఖరీదు చేసే సేవ ఒకటి ఉంటుంది. ఆ సేవలో పాల్గొన్న దంపతులకు చీరను స్త్రీకి, పంచె పురుషునికి ఇస్తారు. కానీ ఈ టిక్కెట్స్ చాలా తక్కువ అమ్ముతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇప్పటి వరకు చూశారు అంటే నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీలో చాలా మందికి తెలియని ఒక కొత్త విషయాన్ని ఈ వీడియో చూసి మీరు తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి మనకు తెలియని ఎన్నో విషయాల గురించి తెలుసుకోవాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఎప్పుడైనా తిరుమలకి వెళ్ళుంటే కామెంట్ చేయడం మాత్రం మరచిపోకండి.